హలో అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియోలో ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూల్ క్లైమేట్‌లో నోటికి ఏమైనా తినాలనిపించినప్పుడు, ఏ కూర తినబుద్ధి కానప్పుడు ఇది చేసుకున్నామంటే హ్యాపీగా తినేస్తారు. అంత బావుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే హోల్ బిర్యానీ గరం మసాలా దినుసులు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, టేస్ట్‌కి సరిపోను కారం, అంటే మనం తినగలిగేంతగా చూసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు, ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం మిరియాల పొడి. ఇవన్నీ పావు టీ స్పూన్స్ వరకు వేస్తే అన్నీ చాలన్నమాట. అదొక పావు టీ స్పూన్, అదొక పావు టీ స్పూన్ అలాగా. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, కొద్దిగా ఇంగువ, అలాగే నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాను. రైస్ కూడా వేడిగా వండుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ప్రాసెస్ అనేది చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. దాంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, అంటే మనం ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి, కొంచెం సాల్ట్, ఈ 3 లైట్గా వేసి ఎగ్స్ అనేది ముందుగా ఫ్రై చేసుకుందాం. నేను 5 గుడ్లు తీసుకున్నాను. ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు ఒకవేళ ఇలా ఎగ్స్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే అలా డైరెక్ట్గా రైస్ అంతా చేయడం అయిపోయిన తర్వాత మీరు పైన జస్ట్ ఇలా అయినా కలుపుకోవచ్చు. అంటే ఒట్టిగా బాయిల్ ఎగ్స్ తింటారు కదా, అలా అయినా తినేయచ్చు అనమాట. నేనైతే ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ ఈ ఆయిల్ ఉంది కదా, దీంట్లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని, మీకు సరిపోతే ఏం పర్వాలేదు, కొంచెం ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే మాత్రం ఇంకొంచెం వేసుకోండి. దాంట్లో అన్ని బిర్యానీ దినుసులు, కసూరి మేతి, అది షాజీరా, బిర్యానీ ఆకు, జాపత్రి, జాజికాయ, దాల్చిన చెక్క, యాలకులు, ఈ స్టార్ పువ్వు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, పచ్చిమిర్చి, ఇవి కూడా వేసేయాలన్నమాట. క్యారెట్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఏదో జస్ట్ నేను అయితే కొంచెం వేసాను, అది లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి, లేకపోతే అవన్నీ మాడిపోతాయి. నెక్స్ట్ కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందన్నమాట కొద్దిగా యాడ్ చేస్తే. ఒకవేళ నెయ్యి లేకపోతే వదిలేసేయచ్చు. ఇప్పుడు ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత ఉప్పు, కారం సరిపోను వేసుకొని 4 రకాల పొడులు ఉన్నాయి కదా, పావు టీ స్పూన్ చెప్పాను కదా, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఈ 4 కూడా వేసి కలిపేసిన తర్వాత రైస్ కూడా వేయాలన్నమాట. అంతే, ఏం లేదు. ఆ క్లిప్ ఒకటి మిస్ అయింది. ఆ రైస్ కూడా వేసి బాగా కలపాలి. ఒక 5 నిమిషాల పాటు అలాగే సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. తర్వాత ఈ బాయిల్ ఎగ్స్ కూడా వేసుకొని నీట్గా మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా కలపాలన్నమాట. 1 or 2 మినిట్స్ అలా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి ఏమి తినాలనిపించినప్పుడు, కూరలు అసలు తినబుద్ధి కానప్పుడు, నోటికి ఏదైనా వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకొని తినాలనిపించినప్పుడు ఇది చేసుకుంటే సూపర్గా ఉంటుంది. వర్షం వచ్చేటప్పుడైనా, కూల్ క్లైమేట్లో అయినా కూడా సూపర్గా ఉంటుంది. నేనైతే ఎక్కువ వర్షం పడేటప్పుడు ఇది చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. యాజ్ టీజ్ నేను చెప్పిన ప్రాసెస్లోనే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఉప్పు, కారం అనేది మీరు కరెక్ట్గా చూసుకుంటే, తినగలిగేంత వేసుకుంటే అదొక్కటి చాలన్నమాట. ఇంకా వేరేది ఏం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టాటా.